హలో అండి. చికెన్ ఫ్రైడ్ రైస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నా స్టైల్లో చిన్న టిప్స్ తోటి షేర్ చేసుకుంటున్నాను. ఫుల్లీ లోడెడ్ క్రిస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఎమ్మి చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మిగా ఉంటుంది. ప్లీజ్ చెక్ అవుట్. మంచిగా బోన్లెస్ చికెన్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, మిరియాల పొడి ఒక చిటికెడంతా వేసేసుకొని, మనం అల్లం ఎల్లిగడ్డ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని, గరం మసాలా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కర్డ్ పెరుగు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం జ్యూసీ చాలా బాగా ఎమ్మీగా అవుతుంది. తర్వాత మనకు ఒక ఎగ్ పలగొట్టేసుకొని బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ మంచిగా మ్యాగ్నెట్ కానివ్వండి. తర్వాత మనం ఆయిల్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ డీప్ ఫ్రై చేసేసుకొని వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసుకోవాలి. చికెన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని, తర్వాత ఇదే ఆయిల్ని మనం కడాయిలోకి తీసేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఈ కడాయిలో తీసేసుకొని 5 ఎగ్స్ పలగొట్టుకొని ఈ విధంగా మంచిగా కాల్చుకోండి, బాయిల్ చేసుకోండి బాగా. వీటిని ఒక్క చిటికెడంత ఉప్పేసుకొని మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా వెట్ అయిపోతుంది, మొత్తం ఆయిల్ పీల్చేసుకుంటుంది. అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఒక కప్పడు క్యాప్సికము, అదే కప్పడితోటి మనం క్యాబేజీ, క్యారెట్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఆర్ వెరీ హెల్దీ ఫుడ్. ఎంత కావాలంటే అంత తీసుకొని మంచి కలుపుకొని దీంట్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా, కొంచెం బాగా చీల్చండి, చిన్న పీసెస్ లాగా చేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. మళ్ళీ ఒకసారి కలపండి, మంచిగా కలపాలి. తర్వాత మనం పొడిగా చేసుకున్న అన్నం ఎంత కావాలంటే అంత తీసేసుకొని మనం దీనికి సరిపడా వేసేసుకోవడమే. తర్వాత వేసేసుకున్న తర్వాత నేను చూపించిన గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి. సోయా సాస్ కూడా వేసేసుకున్నాను. కలర్ఫుల్గా టేస్టీగా ఎమ్మీగా వస్తుంది, యాడ్ అవుతుంది టేస్ట్. తర్వాత మంచిగా బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేసేయడం అండి. క్రిస్పీగా ఎమ్మీగా టేస్టీగా. పిల్లలైతే ఇట్లా లొట్టలు వేసుకుంటా ఖతం చేసారు, మొత్తం అదే కావాలి అంటారు. అంత బాగా అంత కమ్మగా ఉంటుంది. వెరీ ఎమ్మీ టేస్టీ. ప్లీజ్ ట్రై. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చాలా అంటే చాలా టేస్టీగా అయ్యింది. అసలు బయటి రెస్టారెంట్లో తిన్న ఫీల్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.